ఫంక్షన్ వేసిన ఎమ్మెల్యే సార్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత ఈ క్రికెట్ టోర్నమెంట్ కథ ఒక వారంగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, ఈరోజు పార్టిసిపేట్ చేసిన టీంకి, విన్నర్స్, రన్నర్స్, తర్వాత ఎవరెవరు పిల్లలు వచ్చారో చూడడానికి వచ్చారో అందరికీ కూడా. అంటే ఇక్కడ ఈ గ్రౌండ్ ఫుల్గా నిండిపోతున్నట్టు ఉందంటే ఇంకా బాగుంటాయి. బట్ కాకపోయినా టీం టోటలీ 7 మండల్ అంటే టౌన్ని కలిపి 7 మండల్లో 16 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కదిరి టౌన్ నుంచి మాత్రమే 4 టీము, రిమైనింగ్ అన్నీ కలిపేసి ఒక 12 టీంలు చెప్పేసి పార్టిసిపేట్ చేశారు. అంటే ఇది ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన స్పోర్ట్సే చాలా బాగుంటాయి. ఓకే, యూత్ చాలామంది డ్రగ్స్కి అలవాట్లు అయిపోవడం, మేము అన్నీ కూడా బ్యానర్లో పెట్టాము, మీరు చూసుంటారు. మనం మెయిన్ పోలీస్ ఏమేంటంటే నేరాలు జరిగిన తర్వాత దానిపైన యాక్షన్ తీసుకోవడం అనేసి, నేరాలే జరగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో పాటు ప్రొయాక్టివ్ పోలీసింగ్ పైన సత్యసాయి జిల్లా పోలీస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. దానిలో ఒక భాగంగా చాలామందికి చట్టాల పైన అవగాహన లేకపోవడము, ఒకసారి నేరస్తులు ఎఫ్ఐఆర్లో నేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో జాబ్కి వెళ్తున్నప్పుడు పడుతున్న ఇబ్బందులు అలాంటివన్నీ మీకు తెలియకుండా పోవడము. డ్రగ్స్ అనేది చాలా చాలా సీరియస్ అఫెన్స్. అదేవిధంగా 18 సంవత్సరాలకు తక్కువ ఉన్న అమ్మాయితో పాటు ఎలోప్మెంట్ అనేది చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు, దాంట్లో కూడా 20 సంవత్సరాలు శిక్ష పడతాయి. ఇలాంటి చాలా మీకు అన్ని బ్యానర్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ వెంటలో ఎక్కువసేపు వివరించకుండా సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో 50 మంది 60 మంది, మీరు ప్రతి ఒక్కరు కూడా రకరకాల ప్లేస్ నుంచి కలిసి ఉన్నారు, ఎస్పెషలీ టౌన్లో కూడా ఉన్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మన హానరబుల్ సీఎం సార్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే సార్ సపోర్ట్తో పాటు గవర్నమెంట్ పరంగా కూడా మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేరాలని కట్టడి చేయాలి, నేరాలు జరగకుండా మనం చూసుకోవాలనే ఉద్దేశంతో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అనేది మనం కండక్ట్ చేశాము. మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ని ప్రతి ఒక్క కదిరికి చెందిన మండలాలకి మీరు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులు మీరు కూడా సోషల్ మీడియా అన్నింటిలో కూడా మన ఈ పర్టికులర్ ఎఫర్ట్స్, పోలీస్ ఎఫర్ట్స్, నేరాలు కట్టడి చేయమన్న కాన్సెప్ట్ని తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా సోషల్ మీడియా పరంగా కూడా మనం ఇష్టానికి సోషల్ మీడియాని కూడా వాడకుండా సోషల్ మీడియాను కూడా పాజిటివ్ పర్సెప్షన్ ఆర్ ప్రొడక్టివ్గా వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ఆర్గనైజ్ చేసిన పోలీస్ టీము, దానికి సపోర్ట్గా ఉన్న ఆర్గనైజింగ్ టీము, ఎమ్మెల్యే సార్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.